సాచురేట్ అయిపోయింది. ఎన్నో విషయాలు మాట్లాడవచ్చు, కానీ ఇప్పుడు ఈరోజు ఇవన్నీ అవసరం కాకపోవచ్చు. అయింది. ఇప్పుడు ఇక ముందుకు ఏం చేయాలనేది యాక్షన్ ప్లాన్. మన విద్యాసాగర్ రావు గారు వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ వాళ్ళు పెట్టినారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఎప్పుడైతే మీటింగ్ పిలుస్తుందో వాళ్ళ ఏ మీటింగ్ కూడా మమ్మల్ని పిలిస్తే మేము రాకుండా ఉండలేదు. ఎందుకంటే ఇంకా రాబోయే రోజులలో కూడా ప్రతి ఒక్కరి చేత తెలంగాణ జెండానే ఉంటుంది. ఏ పార్టీకి చెందిన అయినా, ఏ సంస్థకు చెందిన అయినా. ఎవరి జెండా ఫుల్ మాస్ట్ ఉన్నది, ఎవరి జెండా హాఫ్ మాస్ట్ ఉన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉన్నది. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం జెండా వీ హ్యావ్ ఆల్వేస్ సీన్ ఇట్ as ఫుల్ మాస్ట్. తెలంగాణ వాదం ముందుకు తీసుకెళ్లాలంటే ఫుల్ మాస్ట్ జెండా కావాలి, హాఫ్ మాస్ట్ కాదు. వేరే వాళ్ళ జెండాలు అన్నీ ఎక్కడ చూసినా జెండా హాఫ్ మాస్ట్. దే ఆర్ నాట్ ఫుల్ మాస్ట్, దే ఆర్ నాట్ టోటలీ కమిటెడ్ టు తెలంగాణ. ఈ అంశం పైన కొంతమందికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరం ఉన్నది. మేము లీగల్గా చూస్తుంటాం, ఒక దగ్గర పోయి ల్యాండ్ మార్గేజ్ చేస్తే అది మాటికి మార్గేజ్ చేస్తున్నారు. 1956 జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లీగల్ శాంక్టిటీ ఏంది? నిన్న మొన్న వచ్చిన ఒప్పందం లీగల్ శాంక్టిటీ ఏంది? సెకండ్ ఎస్ఆర్సీ గురించి మీరు అంత తేలికగా ఎందుకు సంతకాలు పెట్టినారు? వాళ్లకు ప్రజల ముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరం ఉన్నది. తేలికగా కాంగ్రెస్ మీద నెట్టేసి మీరు బయటికి పోలేరు. నిజమే, వెనుకటికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే అన్ని విషయాలు ఆయనకే వదిలేదు. ఎందుకంటే మోతీలాల్ నెహ్రూ అసంటే అతను నెహ్రూ రిపోర్ట్ ఇచ్చిండు, జవహర్లాల్ నెహ్రూ అసంటే అతను జేవీపీ రిపోర్ట్ ఇచ్చిండు. వాడికి అన్ని విషయాలు తెలుసు. ఈరోజు ఆ పార్టీ నాయకురాలు షీఈ్ ఎ హౌస్ వైఫ్. వై ఆర్ యూ లివింగ్ సీరియస్ ఇష్యూస్ విచ్ ఇన్వాల్వ్ యూనిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ టు ఎ హౌస్ వైఫ్? మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ రాసిందంటే అదొక మాట, జవహర్లాల్ నెహ్రూ రిపోర్ట్ రాసిందంటే అదొక మాట. కానీ హూమ్ ఆర్ యూ డిపెండింగ్? మొన్న ఒక వీడియో కాన్ఫరెన్స్లో సర్వే సత్యనారాయణ గారు ఉండ్రి, టీఆర్ఎస్ తరఫు నుంచి వినోద్ రావు గారు ఉండ్రి, నేను కూడా ఉంటే అందులో. సర్వే సత్యనారాయణ గారి మీద టేప్ తీసి చూడండి, 10 సార్లు అమ్మా 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 అమ్మ. వాళ్ళ ఐఎల్ రాసిన రిపోర్ట్ మేము చదువుకుంటూ కూర్చోవాలన్నా? మరి మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ఎవరు చదువుతారు? భారతదేశానికి స్వాతంత్రం రానప్పటి రిపోర్ట్లు ఇవి. భారతదేశం స్వాతంత్రం రాలేదు అప్పటికి, 40 ఏళ్ళ. ఆ రిపోర్ట్లన్నీ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి చెందిన రిపోర్ట్లు. ఎప్పుడైనా ఈ దేశంలో 1919 నుంచి 1956 వరకు ఎప్పుడెప్పుడు మనం స్టేట్ రీఆర్గనైజేషన్ గురించి ఆలోచన వచ్చిందో క్రైటీరియా బేస్డ్. 1919 స్టాచ్యుటరీ కమిషన్ వాళ్ళు 2 క్రైటీరియా పెట్టుకున్నారు, మిలిటరీ కాన్క్వెస్ట్, పొలిటికల్ ఎక్స్పీడియన్సీ. మళ్ళీ స్టాచ్యుటరీ కమిషన్ 1930లో మళ్ళీ క్రైటీరియా, పొలిటికల్ కాన్క్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. అప్పటికి బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడ ఎకనామిక్ ఇంట్రెస్ట్ కలిగినాయి, అందుకొరకే ఎకనామిక్ వయబిలిటీ అని పెట్టుకున్నారు. ఇట్లా ఎప్పుడు జరిగిన క్రైటీరియా బేస్డ్. మరి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సెకండ్ ఎస్ఆర్ ఇచ్చే ఆలోచన ఎందుకు వచ్చింది? ఫజల్ అలీ కమిషన్ వేసినప్పుడు క్రైటీరియా బేస్డ్. అంతకు మొదలు 1919 రిపోర్ట్ అయిపోయాయి, 1930 రిపోర్ట్ అయిపోయాయి. దాని తర్వాత జేవీపీ రిపోర్ట్, జవహర్లాల్ వల్లభాయ్ పటేల్ రిపోర్ట్ అయిపోయాయి, ధర్ కమిషన్ రిపోర్టు. ఇవన్నీ రిపోర్ట్లు దృష్టిలో పెట్టుకొని ఫజల్ అలీ కమిషన్ వేసినప్పుడు వాళ్ళు కూడా క్రైటీరియా ఫిక్స్ చేసుకున్నారు. మరి మీరు ఈ సెకండ్ ఎస్ఆర్సీ ఆలోచన వచ్చినప్పుడు కొత్తగా క్రైటీరియా ఏం ఏర్పడ్డది? ఈరోజు కూడా కొత్తగా క్రైటీరియా ఏం ఏర్పడ్డది? రాబోయే 100 సంవత్సరాలలో కూడా ఫజల్ అలీ కమిషన్ మించిన రిపోర్ట్ ఎవరు కూడా ఉత్పత్తి చేయలేరు. దే హావ్ ఫిక్స్డ్ ద క్రైటీరియా. ఇంకొకటి, బీజేపీ కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసిన అవసరం ఉన్నది ప్రజలకు. 2000లో ఈ 3 రాష్ట్రాలు ఏర్పరిచేటప్పుడు మీరు పార్లమెంట్ డిబేట్స్ తీసి చూడండి. అజిత్ సింగ్ అన్నాడు, ప్లీజ్ ఫిక్స్ క్రైటీరియా. ఎప్పుడు మనం స్టేట్ రీఆర్గనైజేషన్ గురించి ఆలోచించుకున్నా చరిత్రలో క్రైటీరియా ఫిక్స్ చేసినాం మనం మొదలు. మీరు ఇప్పుడు క్రైటీరియా ఫిక్స్ చేయండి అంటే బీజేపీ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. కానీ వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే సెకండ్ ఎస్ఆర్సీ ఆలోచన రాలేదు వాళ్ళకు. ఇప్పుడు ఢిల్లీ పోతే నేను ఎన్నోసార్లు గత 2-3 రోజుల నుంచి అక్కడ ఏ ఫోన్ వచ్చినా ఇక్కడ ఎస్ఆర్సీ చాలా హాట్ డిస్కషన్ ఉన్నది, అది ఇది. ఇప్పుడు పోతే ఏమంటారు? ఏం మొహం చెప్పుకోవాలో కోర్టులో అడిగితే బార్ రూమ్లో కూర్చున్నప్పుడు ఏం జరిగింది 3 రోజులు అంటే ఏం లేదు. We were all searching for a black cat in a dark room which did not exist. What are we searching for? There was nothing, no discussion. ఇది ఎన్నో ఎక్కడెక్కడ చిన్న రాష్ట్రాలు ఏర్పరచడానికి లేక కానీ అక్కడ డిమాండ్ ఉన్నదో వాళ్ళందరికీ ఏదో సమయం మేము అడ్వైజ్ ఇచ్చినాం. గోర్ఖా ల్యాండ్కి అడ్వైజ్ ఇచ్చినాం, ఎందుకంటే లీగల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. సుగౌలీ ట్రీటీ ఉంది. బోడో ల్యాండ్కి అడ్వైజ్ ఇచ్చినాం, ఎందుకంటే అది లీజ్ ల్యాండ్ భూటాన్ది. సుగౌలీ ట్రీటీ నేపాల్తో ట్రీటీ. లద్దాఖ్ అండ్ ఇక్కడ ఈ ప్రాంతాల నుంచి వచ్చి మాతో సమస్యలు డిస్కస్ చేసేవాళ్ళు ఏ జాతీయ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. లద్దాఖ్ అంటే ఏంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో 80% ఆఫ్ ల్యాండ్ మాస్ ఇస్ లద్దాఖ్. ఇండిపెండెంట్ ఎంపీ
బోడోల్యాండ్ ఇండిపెండెంట్ ఎంపీ, గోర్ఖాల్యాండ్ ఏ జాతీయ పార్టీకి చెందిన అతను కాదు. ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ పెట్టుకొని మీరు వీధులలో ఎందుకు డిస్కస్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. సెకండ్ ఎస్ఆర్సి హైదరాబాద్ బజార్ల వీధులలో డిస్కస్ చేసే సబ్జెక్ట్ కాదు. ఈ దేశం యొక్క ఐక్యత భద్రతకు సంబంధించిన ఇష్యూ అది. ఇంత తేలికగా మీరు ఎట్లా డిస్కస్ చేస్తారు, ఇంత తేలిక ఎట్లా సంతకాలు పెడతారు మీరు? మళ్ళీ జవాబు కూడా లేదు, ప్రజలకు మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం లేదు. ఎందుకు సంతకాలు చేసాం? జెంటిల్మెన్ అగ్రిమెంట్ సైన్ చేసే ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి మనకు. ఎందుకంటే ఇట్ ఇస్ లీగల్ శాంక్టిటీ లేదు. ఇప్పుడున్న ఒప్పందానికి ఏం లీగల్ శాంక్టిటీ? ఎక్కువ చరిత్రలో పోకుండా ఇప్పుడు అయిందేందో అయింది. సెకండ్ ఎస్ఆర్సీ చేయడం అంత తేలిక కాదు. ఎన్నో సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి, బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి, లీగల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉండే. మీకు తెలిసిన 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది స్టేట్ రీఆర్గనైజేషన్. 1905 నుంచి బెంగాల్ డివైడ్ చేసేటప్పుడు మీరు స్టాండ్ తీసుకుంటారు. మళ్ళీ బెంగాల్ కర్జన్ విత్డ్రా చేసుకున్నాడు. దాని తర్వాత ఇన్ని రిపోర్ట్లు ఉన్న తర్వాత మీ రిపోర్ట్లే మీ దగ్గర ఉన్నాయి. ఇంత సీరియస్ ఇష్యూని మీరు ఏదో ఎలక్టరల్ గెయిన్ కొరకు ఇట్లా వీధులలో ఎస్ఆర్సీ రిపోర్టు డిస్కషన్ తెచ్చి ఎంతో ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసినారని నా ఒక ఒపీనియన్. దీంతో మీ అందరికి వదిలేస్తున్నాం. ఇప్పుడు మొన్నటి వరకు ఉన్నది కాన్స్టిట్యూషనల్ ఇష్యూ కాదు, పొలిటికల్ ఇష్యూ. పొలిటికల్ విల్ లేక ఇవన్నీ ప్రాబ్లమ్స్. పొలిటికల్ విల్ ఉంటే ఇది ఎంత టైం పట్టదు సాల్వ్ చేయడానికి అందరూ అంటున్నారు. అందులో ఉన్న శాసన ప్రక్రియ ఎంతో సులభమైన శాసన ప్రక్రియ ఆర్టికల్ 3 ఉన్నది క్రియేట్ చేయాలి. మరి ఎందుకైతే లేదు, ఎందుకు కానిస్తలేవు, ఏ శక్తులు కానిస్తలేవు? అందుకొరకే ఈ రాజకీయ ఎవరైతే పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారో, especially where they tried to mortgage the future of Telangana through a useless and a document which did not have any legal sanctity. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం ఉన్నది. ఈ కొన్ని ఇష్యూస్ మీ ముందు పెట్టి నేను సెలవు తీసుకుంటాను. జై హింద్.